నమస్తే, వెల్కమ్ టు రాజ్ న్యూస్. నేను అనిల్. ముందుగా అప్డేట్ చూద్దాం. తెలంగాణ బీజేపీ కీలక నేత మెదక్ ఎంపీ రఘునందన్ రావు సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో చేరారు. ఆర్థోపెడిక్ వార్డులో చికిత్స తీసుకుంటున్నట్లు సమాచారం. దీంతో ఫోన్ ట్యాపింగ్ కేసులో రఘునందన్ రావు స్టేట్మెంట్ తీసుకునేందుకు ఏసీపీ ఆసుపత్రికి వచ్చారు. రఘునందన్ రావు స్టేట్మెంట్ రికార్డ్ చేసి ఈ కేసులో మరింత దూకుడు పెంచనుంది సిట్. తెలంగాణ బీజేపీ కీలక నేత మెదక్ ఎంపీ రఘునందన్ రావు సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో చేరారు. ఆర్థోపెడిక్ వార్డులో చికిత్స తీసుకుంటున్నట్లు సమాచారం. దీంతో ఫోన్ ట్యాపింగ్ కేసులో రఘునందన్ రావు స్టేట్మెంట్ తీసుకునేందుకు ఏసీపీ ఆసుపత్రికి వచ్చారు. రఘునందన్ రావు స్టేట్మెంట్ రికార్డ్ చేసి ఈ కేసులో మరింత దూకుడు పెంచనుంది సిట్. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన విషయంలో పోలీసులు దూకుడు కూడా పెంచారు. ఇప్పటికే స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసుకుంటున్నారు. అయితే తాజాగా మెదక్ ఎంపీ రఘునందన్ కూడా పోలీసులు ఫోన్ చేయడంతో తాను హాస్పిటల్లో ఉన్నాను, సికింద్రాబాద్ యశోద హాస్పిటల్లో ఉన్నానని చెప్పడంతో పోలీసులే స్వయంగా వెళ్లి ఒక స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసుకుంటారు. ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన కేసును ఇప్పటికే దర్యాప్తును వేగవంతం చేశారు. అంతేకాకుండా ఇందులో A1 గా చెప్తున్న దీనికి సంబంధించి పూర్తిగా ప్రభాకర్ రావును కూడా విచారణ కొనసాగించారు. పలుసార్లు PS కూడా పిలిపించి మరి విచారణ కొనసాగించారు. అయితే గతంలో వీరంతా కూడా తమ ఫోన్ ట్యాపింగ్ అయ్యింది అనేది మాత్రము చాలా సార్లు మీడియాతో మాట్లాడుతూ చెప్పిన నేపథ్యంలో ఎప్పుడెప్పుడు ట్యాపింగ్ అయింది దానికి సంబంధించి వివరాలను కూడా పోలీసులు సేకరించిన నేపథ్యంలో దీనికి సంబంధించి ఒక స్టేట్మెంట్ రికార్డ్ చేసుకున్న దాని తర్వాత పూర్తిగా దర్యాప్తు చెప్తామని చెప్పి మరోవైపు పోలీసులు అంటున్న పరిస్థితి కూడా చూస్తున్నాము. అంతేకాకుండా ఇంకా చాలా మంది యొక్క స్టేట్మెంట్ రికార్డ్ చేసుకునేందుకు కూడా పోలీసులు సిద్ధమైనట్లుగా తెలుస్తుంది. పవన్, చూడొచ్చు సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో రఘునందన్ రావు ట్రీట్మెంట్ లో ఏసీపీ అక్కడికి వెళ్లడం డాక్టర్లు అనుమతి ఇచ్చారా? రఘునందన్ రావు సపోర్ట్ చేస్తున్నారా? అయితే మొత్తానికి మాత్రం కేవలం ఇందులో వాంగ్మూలాన్ని మాత్రమే సేకరిస్తారు పోలీసులు. ఎందుకంటే తన ఫోన్ ట్యాపింగ్ అయ్యింది అనేది మాత్రం ప్రధానంగా అతను ఆరోపించిన నేపథ్యంలో ఎప్పుడెప్పుడు ఫోన్ ట్యాపింగ్ అయింది దానికి సంబంధించిన వివరాలను, అంటే తన వద్ద ఎలాంటి వివరాలు ఉన్నాయి, తన వద్ద ఎలాంటి సాక్ష్యాలు ఉన్నాయి అనే దానిపైనే పూర్తిగా దీనికి సంబంధించిన వాంగ్మూలాన్ని మాత్రమే తీసుకుంటారు. దీనికి రఘునందన్ కూడా పోలీసులకు పూర్తిగా సహకరించిన నేపథ్యంలోనే ఈ యొక్క స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేస్తున్నారు. అంటే ఎంతసేపు రఘునందన్ రావు విచారించే అవకాశం ఉంటుంది? ఈ యొక్క స్టేట్మెంట్ కి సంబంధించి చూస్తే ప్రధానంగా అందులో కొన్ని అంశాలను బట్టి యొక్క స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసుకుంటారు. అయితే దాదాపు 1 hour కి పైగానే దీనికి సంబంధించి ఇంకా స్టేట్మెంట్ రికార్డ్ చేసుకునే అవకాశం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ప్రజెంట్ అతను యశోద హాస్పిటల్ ఉన్నారు కాబట్టి చాలా త్వరగా ఈ యొక్క స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసుకునే అవకాశం కూడా కనిపిస్తుంది. రైట్ పవన్. బోరబండ మాదాపూర్ వాసులు సున్నం చెరువు నీటితో తీవ్ర అనారోగ్యాలకు గురవుతున్నారు. సున్నం చెరువు నుంచే మాదాపూర్, బోరబండలోని హాస్టల్స్, విద్యా సంస్థలకు నీటి సరఫరా జరుగుతుంది. సున్నం చెరువు నీటిలో కాలుష్యం ఉన్నట్లు పీసీబీ అధికారులు గుర్తించారు. పీసీబీతో కలిసి హైడ్రా అధికారులు నీటి నాణ్యతను పరీక్షించారు. సున్నం చెరువు నీటిలో అధిక మోతాదులో సీసం, కాడ్మియం లోహాలు ఉన్నట్టు గుర్తించారు. ఈ నీటిని తాగితే ప్రమాదమని అధికారులు హెచ్చరించారు.
బోరబండ మాదాపూర్ వాసులు సున్నం చెరువు నీటితో తీవ్ర అనారోగ్యాలకు గురవుతున్నారు. సున్నం చెరువు నుంచే మాదాపూర్ బోరబండలోని హాస్టల్స్ విద్యా సంస్థలకు నీటి సరఫరా జరుగుతుంది. సున్నం చెరువు నీటిలో కాలుష్యం ఉన్నట్లు పీసీబీ అధికారులు గుర్తించారు. పీసీబీతో కలిసి హైడ్రా అధికారులు నీటి నాణ్యతను పరీక్షించారు. సున్నం చెరువు నీటిలో అధిక మోతాదుల్లో సీసం కాడ్మియం లోహాలు ఉన్నట్లు గుర్తించారు. ఈ నీటిని తాగితే ప్రమాదమని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు, బోరబండ మాదాపూర్ ప్రజలకు ఈ నీటిని తాగితే ప్రమాదమని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఏంటి పరిస్థితి? అవునండి, సున్నం చెరువు నీళ్లు పూర్తిగా కలుషితమైనట్టుగా కూడా అధికారులు గుర్తించారు. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలోని మాదాపూర్ లో గల సున్నం చెరువు నీరు అత్యంత ప్రమాదకరంగా మారినట్లు తాజా అధ్యయనంలో వెల్లడైంది. ఈ చెరువు నీటిలో పరిమితికి మించి ఏకంగా 12 రెట్లు అధికంగా సీసం ఉన్నట్లు తేలడంతో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతుంది. ఆ ప్రాంతంలోని భూగర్భ జలాలు సైతం ప్రమాదకర స్థాయిలో కలుషితమైనట్లుగా తేలింది. హైదరాబాద్ నగరంలోని 6 ప్రధాన చెరువులు పునరుద్ధరణకు హైడ్రా నడుం బిగించింది. ఈ ప్రాజెక్టులో భాగంగా మొదటి దశలో సున్నం చెరువుపై దృష్టి సారించింది. కాలుష్య నియంత్రణ మండలి పీసీబీ సహకారంతో చెరువులోని నీటి నమూనాలను సేకరించి శాస్త్రీయంగా పరీక్షించింది. ఈ పరీక్షల్లో ఇస్తిపోయే వాస్తవాలు బయటపడ్డాయి. హైడ్రా నివేదిక ప్రకారం సున్నం చెరువు నీరు తీవ్రంగా కలుషితమైందని, ముఖ్యంగా మనుషులు ఆరోగ్యానికి అత్యంత హానికరమైన సీసం, లెడ్ పరిమితికి మించి 12 రెట్లు అధికంగా ఉన్నట్లు స్పష్టమైంది. ఈ నీటిని తాగొద్దని, కనీసం రోజువారీ అవసరాలకు కూడా వినియోగించవద్దని హైడ్రా ప్రజలకు హెచ్చరికలు జారీ చేసింది. చెరువు నీటి వాడకం వల్ల తీవ్రమైన ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ నీటిలో సీసం 12 రెట్లు, కాడ్మియం 2 నుంచి 3 రెట్లు, నికెల్ 2 రెట్లు అధికంగా ఉన్నట్లు తేలింది. సహజంగా నీటిని మరగబెట్టి తాగమంటారు, కానీ ఇక్కడ నీటిని మరగబెట్టి తాగినా ప్రయోజనం లేదని హైడ్రా హెచ్చరించింది. చెరువుల పునరుద్ధరణలో సున్నం చెరువుకు మొదట ప్రాధాన్యత ఇస్తున్నట్లు కూడా హైడ్రా చెప్పింది. కాకపోతే పెద్ద ఎత్తున ఈ యొక్క బోరబండ మాదాపూర్ వాసులకు సున్నం చెరువు నీటితో తీవ్ర అనారోగ్యాలకు కారణమవుతున్నట్టు కూడా స్పష్టంగా అర్థమైంది. ఎందుకంటే ఆ సున్నం చెరువు నుంచే మాదాపూర్ బోరబండలోని హాస్టల్స్ విద్యా సంస్థలకు పెద్ద ఎత్తున నీటి సరఫరా అవుతుంది. సున్నం చెరువు నీటిలో కాలుష్యం ఉన్నట్టుగా కూడా పీసీబీ గుర్తించింది. కాబట్టి ఇక నుంచి ఎవరు కూడా, అంటే ముఖ్యంగా మాదాపూర్ ప్రాంతం, అదేవిధంగా బోరబండ ప్రాంతాల్లో ఉన్నటువంటి వారు ఎవరు కూడా సున్నం చెరువు నీటిని ఎట్టి పరిస్థితుల్లో కూడా వాడొద్దని చెప్పేసి కూడా హెచ్చరికలు జారీ చేసింది. కాబట్టి ఎందుకంటే ఇంకోటి ఏంటంటే విద్యా సంస్థలు ఎక్కువగా ఉంటాయి మాదాపూర్ లో, హాస్టల్స్ కూడా మాదాపూర్ లో పెద్ద ఎత్తున ఉంటాయి. కాబట్టి హాస్టల్స్ కు నిరంతరం కూడా ఈ యొక్క సున్నం చెరువు నుంచే నీటిని తరలిస్తున్నట్టు కూడా అధికారులు గుర్తించారు. దాంతో పాటుగా విద్యా సంస్థలకు కూడా ఈ యొక్క సున్నం చెరువు నుంచే నీటిని తరలిస్తున్నట్టు కూడా గుర్తించడంతో ఇకనైనా పూర్తిగా ఆపేయాలని చెప్పేసి కూడా అంటున్నారు. ఎవరైతే ట్యాంకర్స్ బుక్ చేసుకుంటారో అత్యవసరంగా ట్యాంకర్స్ అవసరం అవుతాయి. కాబట్టి సో హైదరాబాద్ లో కొంత నీటి ఎద్దటి ఉంటుంది. కాబట్టి సో ప్రస్తుతం సున్నం చెరువు నుంచి ఎవరైనా ట్యాంకర్స్ తీసుకొస్తే మాత్రం వెంటనే రిజెక్ట్ చేయాలని చెప్పేసి కూడా అధికారులు ఆదేశాలు ఇచ్చారు. ఎవరు కూడా సున్నం చెరువు నుంచి నీటిని ఎట్టి పరిస్థితిలో కూడా వాడొద్దని చెప్పేసి కూడా గ్రేటర్ హైదరాబాద్, అంటే ముఖ్యంగా మాదాపూర్, బోరబండ చుట్టుపక్కల ప్రాంతాలకు ప్రజలందరినీ కూడా హెచ్చరికలు జారీ చేసింది హైడ్రా. సైదులు, మరి నీటి సరఫరా కోసం ప్రత్యామ్నాయ మార్గం ఏమైనా చూపించారు అధికారులు? ప్రస్తుతం అయితే హైడ్రా అదే పనిలో ఉంది. ఎందుకంటే సున్నం చెరువు నుంచి ఎంత మొత్తంలో ట్యాంకర్స్ యూజ్ అవుతున్నాయి, ఎందుకంటే మాదాపూర్ అదేవిధంగా బోరబండ ప్రాంతం వాసులకు మాత్రమే సున్నం చెరువు నుంచి పెద్ద ఎత్తున ట్యాంకర్స్ యూజ్ చేస్తున్నట్టుగా కూడా తెలియంది. కాబట్టి ప్రత్యామ్నాయంగా ఏం చేయాలనేది కూడా హైడ్రా ఆలోచిస్తుంది. జలమండలి అధికారులతోటి హైడ్రా అధికారులు మరోసారి భేటీ అయ్యే అవకాశం కనిపిస్తుంది. జిహెచ్ఎంసీ కమిషనర్ తోటి మరోసారి భేటీ అవుతారు. అయిన తర్వాత సున్నం చెరువు కాకుండా ప్రత్యామ్నాయంగా ఏ చెరువు నుంచి మనం ట్యాంకర్స్ బుక్ చేసుకోవాలి అనే దానిపైన కూడా ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే వాస్తవంగా మనకి ఈ యొక్క జూన్ లో వర్షాలు ఎక్కువగా ఉంటాయని చెప్పేసి ఎండీ చెప్పింది, కానీ వర్షాలు కూడా తక్కువగా ఉన్న నేపథ్యం, మరోవైపు ఈ యొక్క ట్యాంకర్స్ కూడా అదే విధంగా కూడా మనకి అత్యవసరంగా వాడుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. కాబట్టి అంటే భూగర్భ జలాలు పూర్తిగా అడుగంటిపోయాయి. కాబట్టి సో అందువల్ల బోర్లన్నీ కూడా ఎండిపోయాయి. కాబట్టి గ్రేటర్ హైదరాబాద్ ప్రజలకు మంచినీటి సమస్య మరోసారి ఎదురవుతుంది. కాబట్టి సో అత్యవసరంగా వాడుకునేటువంటి వాటర్ ఏదైతే ఉందో, ముఖ్యంగా సున్నం చెరువు నుంచి వాడుతున్నటువంటి వాటర్ ముఖ్యంగా మాదాపూర్ ప్రాంతంలో వాళ్ళకి ఇబ్బంది తలెత్తుతుంది. కాబట్టి సో ప్రత్యామ్నాయంగా హైడ్రా, జిహెచ్ఎంసీ, జలమండలి అధికారులందరూ కూడా రేపు సమావేశం అయ్యే అవకాశం ఉంది. అయిన తర్వాత ప్రత్యామ్నాయంగా ఎక్కడి నుంచి వాటర్ యూజ్ చేసుకోవాలనే దానిపైన కూడా ఒక నిర్ణయానికి వచ్చి ప్రజలకు సూచన చేస్తారు.
రైట్ సైదులు, థ్యాంక్ యూ. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని పట్టణ శివారు విఠల్ నగర్ ఏరియాలో గంజా బ్యాచ్ యువకులు హల్చల్ చేశారు. ఓ యువకుడి పుట్టినరోజు సందర్భంగా చిత్తుగా గంజాయి సేవించిన కొంతమంది యువకులు నడి రోడ్డుపై ఒకరినొకరు గొడవకు దిగారు. అంతేకాకుండా రెచ్చిపోయిన ఓ యువకుడు కత్తితో మరొకరిని పొడిచే ప్రయత్నం చేశాడు. సుమారు గంట పాటు నడి రోడ్డుపై యువకులు గొడవకు దిగడంతో స్థానికులు భయంతో బయటకు రాలేదు. ఈ సంఘటనలో ఎవరికి ఏం జరగపోయినప్పటికీ భయానక వాతావరణం ఏర్పడింది. ఇదంతా ఓ ఇంటి ఎదుట ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. సీసీ ఫుటేజ్ ఆధారంగా గోదావరిఖని 1 టౌన్ పోలీసులు విచారణ జరిపి కొందరు యువకులను అదుపులోకి తీసుకున్నారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని పట్టణ శివారు విఠల్ నగర్ ఏరియాలో గంజా బ్యాచ్ యువకులు హల్చల్ చేశారు. ఓ యువకుడి పుట్టినరోజు సందర్భంగా చిత్తుగా గంజాయి సేవించిన కొంతమంది యువకులు నడి రోడ్డుపై ఒకరినొకరు గొడవకు దిగారు. అంతేకాకుండా రెచ్చిపోయిన ఓ యువకుడు కత్తితో మరొకరిని పొడిచే ప్రయత్నం చేశాడు. సుమారు గంట పాటు నడి రోడ్డుపై యువకులు గొడవకు దిగడంతో స్థానికులు భయంతో బయటకు రాలేదు. ఈ సంఘటనలో ఎవరికి ఏం జరగకపోయినప్పటికీ భయానక వాతావరణం ఏర్పడింది. ఇదంతా ఓ ఇంటి ఎదుట ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. సీసీ ఫుటేజ్ ఆధారంగా గోదావరిఖని 1 టౌన్ పోలీసులు విచారణ జరిపి కొందరు యువకులను అదుపులోకి తీసుకున్నారు. వెల్కమ్ బ్యాక్. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు మండల కేంద్రంలో మంత్రి జూపల్లి పర్యటించారు. ఆదివాసీ పెద్దలతో సమావేశమయ్యారు. జీవో నెంబరు 49పై వాడివేడిగా చర్చ జరిగింది. జీవోపై గిరిజన నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. జీవో నెంబరు 49ను వెంటనే రద్దు చేయాలని, లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని డిమాండ్ చేశారు. ఎందుకంటే ఇక్కడ బ్యాక్వర్డ్ ఏరియా చాలా మంది రావడానికి స్వాతంత్ర రోజు 75 ఏళ్ళు. ఈ 75 సంవత్సరాల్లో తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాలు ఉన్నటువంటివి కేవలం 4 లక్షల లోపల ఉన్నారు. 4 లక్షల లోపల జనాభా ఎంత ఉంది? 4 కోట్లు. అంటే 4 కోట్ల జనాభాలో 75 సంవత్సరాల్లో ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలు 4 లక్షలు. సో అంటే 4 కోట్లకు 4 లక్షల మంది అంటే 100కి 1. అంతేనా? 4 కోట్ల కంటే 100కి 1 రావాలంటే ఆ లెక్క ప్రకారం చూస్తే ఈ లెక్క ప్రకారం చూసినప్పుడు 1000 మందికి ఒక ఉద్యోగం, ప్రభుత్వ ఉద్యోగం. మరి ప్రైవేట్ ఉద్యోగాలు ఉన్నాయి. ఒక్క హైదరాబాద్ లో, ఒక్క హైటెక్ సిటీలో ట్రైబల్ వెల్ఫేర్ ది నిరభ్యంతరం తీసుకోలేదు, టీఎస్సీది తీసుకోలేదు, ఎవరిది తీసుకోకుండా బలవంతంగా జీవో తెచ్చి ఏదో మభ్య పెట్టుకొని చూస్తాడో. ఇదంతా మా ట్రైబల్ మీద దాడి జరుగుతుంది. ఎందుకంటే మేము ఆయనకి ఎంత ఖచ్చితంగా చెప్పినా కానీ తప్పుడు సమాచారం ఇచ్చి ఆయన ఇచ్చిన నక్సలో అంత తప్పులు ఉన్నాయి. 2 బొమ్మల్ని చేసిండు. ఎందుకంటే 339 గ్రామాలు పోతే ఇక ట్రైబల్స్ ఎక్కడ ఉంటారు? ఉండరు. ఎందుకంటే మేము బదిలీ వెళ్ళిపోతావు కావచ్చు, కానీ ఇక్కడ ఉన్న ప్రజలు మేము పోరాటం చేసి తెచ్చిన ఇంత పెద్ద జీవాలు ఉన్నాయి. ఈ జీవాలన్నీ ఇప్పుడు నేను ముందే కాలం పెడతాను. టోల్ గేట్లలో వాహన యజమానుల జేబులు ఖాళీ చేస్తున్నారు. టోల్ గేట్ మీద ఒక్కసారి వాహనం వెళితే 2 సార్లు డబ్బులు కట్ అవుతున్నాయి. 4 చక్రాల వాహనం హైవేలపై వెళితే ఫాస్ట్ ట్రాక్ లో డబ్బులు కట్ అవుతాయి. అయితే ఒక్కసారి వెళ్తే కొద్ది నిమిషాల వ్యవధిలోనే 2 సార్లు కట్ అవుతున్నాయి. ఇది కూడా పెద్ద స్కామ్ గా వాహన యజమానులు ఆరోపిస్తున్నారు. ఆంధ్ర సరిహద్దు కర్ణాటక రాష్ట్రంలోని బాగేపల్లి టోల్ గేట్ వద్ద ఒకసారి వాహనం వెళ్తే 2 సార్లు డబ్బులు కట్ అయినట్లు వాహన యజమాని సోషల్ మీడియాలో పోస్టు చేసిన వీడియో వైరల్ అయింది. ఈ విషయమై టోల్ గేట్ సిబ్బందిని అడిగితే తమకు సంబంధం లేదని, టోల్ ఫ్రీ నంబర్కు కాల్ చేసి సమస్యను పరిష్కరించుకోవాలని సలహా ఇచ్చారని వాపోతున్నారు. వాహన యజమానులు తస్మాత్ జాగ్రత్త, టోల్ గేట్లో వెళితే మీ ఖాతా ఖాళీ అవుతుంది, జర చూసుకోండి అంటూ నెటిజన్లు సూచిస్తున్నారు.
సత్యసాయి జిల్లా హిందూపురము చోళ సముద్రం టోల్ గేట్ ఇది. మేము మార్నింగ్ దేవనహల్లి ఎయిర్పోర్ట్ కి పోయేకి ఇక్కడ నుంచి టోల్ గేట్ దాటినాము. 12:04 ఒకసారి అమౌంట్ కట్ అయింది. వెంటనే 12:06 ఇంకొకసారి అమౌంట్ కట్ అయింది. ఇక్కడ చాలా పెద్ద స్కామ్ జరుగుతా ఉంది. ప్రజలు ఇది గమనించి మెసేజ్ ఎవరు చూసుకోరు, వాళ్ళ పనిలో వాళ్ళు ఉంటారు, వెళ్ళిపోతా ఉంటారు. లాంగ్ నుంచి వచ్చే వాళ్ళకి చాలా ఇబ్బంది, మెసేజ్లు చూసుకోరు. ఇది చాలా పెద్ద స్కామ్ జరుగుతూ ఉంది. ఇక్కడికి వచ్చి సిబ్బందికి అడిగితే అన్నా మాకైతే మెసేజ్ లేదన్నా, అమౌంట్ అయితే కట్ అయింది, మీ టోల్ ఫ్రీకి ఫోన్ చేసుకోండి అంటున్నారు. టోల్ ఫ్రీ ఎవరు? మాలాంటి వాళ్ళకి ఎట్లా తెలుస్తుంది టోల్ ఫ్రీ అని? ఎవరికైనా చేసుకోవాలా మేము? ఇది ప్రజలు గమనించి, ప్రభుత్వం కూడా గమనించి వీళ్ళపైన యాక్షన్ తీసుకుంటే చాలా మంచిది. వెహికల్స్ వాళ్ళకి కూడా చాలా ఇబ్బంది అయిపోతుంది. వాళ్ళకి అమౌంట్ కూడా కట్ అవుతా ఉంది. వాళ్ళు చూసుకుంటా ఉండలేదు. 2 సార్లు అమౌంట్ ఇట్లా చాలా సార్లు జరిగింది. నేను అంత గమనించలేదు. ఈ రోజు బ్యాలెన్స్ చూసుకొని మరి నేను చూసుకున్నా 2 సార్లు 60 రూపీస్ కట్ అయినాయి. వెంటనే 5 నిమిషాలకే కట్ అవుతున్నాయి. ఇది చాలా పెద్ద స్కామ్ సార్. ఇది మీరు ప్రభుత్వం గుర్తించి ప్రజలకు న్యాయం చేయాలని కోరు. వైసీపీపై మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రానికి పెట్టుబడులు రావాలని, ప్రశాంతమైన వాతావరణాన్ని ప్రజలకు ఇవ్వాలని ప్రభుత్వం అడుగులు వేస్తుందన్నారు. తప్పు ఎవరు చేసినా చట్టం విడిచిపెట్టదని, శిక్ష పడేలా చేస్తుందన్నారు. యువతకు గత ప్రభుత్వం చేసింది శూన్యమని, ఏపీకి కంపెనీలు రావాలంటే భయపడేలా వైసీపీ నాయకుల పాలన చేశారన్నారు. ఏపీ నుంచి వెళ్లిపోయిన కంపెనీలను తిరిగి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నామన్నారు. కారు వీడియోను సైతం వాళ్లకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తుంది వైసీపీ అంటూ విమర్శించారు. అసత్య ప్రచారంతో ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారన్నారు. And today we have the MOU with the FIEO, Federation of Indian Export Organizations, on the occasion of World MSME Day celebrations 2025 at Tirupati. జోన్లో మనం అనుకున్నటువంటి 5 జోన్లలో కూడా ఒక హబ్ అండ్ స్పోక్ మోడల్లో హబ్ అమరావతిలో పెడుతూ ప్రతి జోన్లో కూడా ఒక స్పోక్ని ఏర్పాటు చేస్తూ వాటిని కూడా ఒక కార్పొరేట్ స్థాయికి లింక్ చేస్తూ ఆ కార్పొరేట్ ఎవరైతే ఉన్నారో ఆ జోన్లో ఉన్నటువంటి ఇండస్ట్రీస్ అందరికీ కావాల్సినటువంటి నాలెడ్జ్ కానీ, ఇండస్ట్రీ సపోర్ట్ కానీ, లేకపోతే కొత్తగా పెట్టే వాళ్ళకి, ఇండస్ట్రీస్ పెట్టే వాళ్ళకి స్టార్టప్ మీద కొంచెం సహాయం చేయడం కానీ, అలాగే పేటెంట్ రైట్స్ క్రియేట్ చేయడంలో కానీ, లేకపోతే బ్యాంక్ లింకేజ్ చేయడంలో కానీ, లేకపోతే ఐపీఓ ఎవరైనా ఎస్ఎంఈస్ ఎవరైనా ఐపీఓకి వెళ్దాం అనుకుంటే వాళ్ళకు కూడా కావాల్సిన సపోర్ట్ చేయడంలో కానీ, మరి అంతేకాకుండా మరీ ముఖ్యంగా వెంచర్ క్యాపిటల్ కూడా దాంట్లో లింక్ చేస్తూ రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ని దేశంలో, ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి విధంగా ఈరోజు మన రాష్ట్రంలో నెలకొల్పోతున్నారు. ఆ జిల్లాలో ఉన్నటువంటి ఎంఎస్ఎంఈ యూనిట్స్ చేసుకోవడానికి ఒక ప్లాట్ఫామ్ ఎస్టాబ్లిష్ చేస్తూ మరి ఈరోజు సుమారు 10 ఎంఓఈస్ కూడా చేసుకోవడం జరిగింది. ఆ ఎంఓఈస్ కూడా మరీ ముఖ్యంగా ఎంఎస్ఎంఈ వాళ్ళకి పనికొచ్చే ఎంఓఈస్ అవన్నీ కూడా మేము మా వెబ్సైట్లో లిస్టింగ్ చేయడం జరిగింది. వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. బార్లో అర్ధరాత్రి యువకులు కత్తులతో వీరంగం సృష్టించారు. ఘటనలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. ఘటన దృశ్యాలు సీసీటీవీలో రికార్డు కావడంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. హైదరాబాద్ నుంచి అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని సివిల్ సప్లై అధికారులు స్వాధీనం చేసుకున్నారు. గజ్వేల్ మున్సిపల్ పరిధిలోని ముట్రాజ్పల్లి గోడన్లో పక్కా సమాచారంతో పట్టుకున్నారు. అయితే పేద ప్రజలకు చెందాల్సిన ఈ బియ్యాన్ని కొందరు అధికారుల సహకారంతో బియ్యం మాఫీ అక్రమ తరలింపులు చేపడుతుందని సివిల్ సప్లై అధికారులు తెలిపారు. సుమారు 10 గంటలకు బియ్యం లారీలను పట్టుకున్న అధికారులు విచారణ చేపట్టారు.
ప్రముఖ పుణ్యక్షేత్రంలో ప్రచార హోర్డింగ్లు ప్రమాద గంటికలు మోగిస్తున్నాయి. ఆధ్యాత్మిక నగరంలో రోజురోజుకు విష సంస్కృతి పెరిగిపోతుంది. కాలుష్యరహిత ప్రాంతంగా ఉండాల్సిన ఆ ప్రాంతాన్ని హోర్డింగ్లతో నింపేస్తున్నా అధికారులు అస్సలు పట్టించుకోవడం లేదు. నిత్యం భక్తులతో కిటకిటలాడే ఆ పుణ్యక్షేత్రంలో హోర్డింగ్లు ప్రమాదాలకు నెలవుగా మారింది. తిరుపతి నగరంలో ప్రమాదకరంగా మారిన హోర్డింగ్లపై రాజ్ న్యూస్ స్పెషల్ స్టోరీ. టెంపుల్ సిటీ తిరుపతికి నిత్యం వేలాది మంది భక్తులు వస్తుంటారు, పోతుంటారు. అయితే తిరుపతి వచ్చే భక్తులకి సూచిక బోర్డులు తెలియక ఎటు ఎల్లాలో పాలుపోక తలబొలకలు అయ్యే పరిస్థితి కనిపిస్తుంది. దీనికి ముఖ్య కారణం తిరుపతిలోని రాజకీయ నాయకులు, అదేవిధంగా కొంతమంది సెలబ్రిటీల ఫ్లెక్సీలే దీనికి ప్రధాన కారణం అని చెప్పుకోవచ్చు. ఈ ఫ్లెక్సీలు ఏవైతే ఉన్నాయో ఆ ఫ్లెక్సీలన్నీ కూడా ప్రధాన కూడల్లో వాటిని పెట్టి తిరుమలకి వచ్చే భక్తులు కావచ్చు, తిరుపతికి వచ్చే వాళ్ళు కావచ్చు, పూర్తిగా ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలన్నా ఈ సూచిక బోర్డులు అడ్డంగా మారుతున్నాయి. అయితే ఈ సూచిక బోర్డులకు సంబంధించి, ఈ ఫ్లెక్సీలకు సంబంధించి మనం పూర్తిగా ఈ స్టోరీలోకి తెలుసుకుందాం. ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుపతికి నిత్యం వేలాది మంది భక్తులు తరలివస్తూ ఉంటారు. ఆధ్యాత్మిక క్షేత్రంగా ఉన్న తిరుపతి నగరంలో భక్తులకు ఎంతో విడదీయరాని సంబంధం కలిగి ఉంది. ప్రతినిత్యం లక్షల మందికి పైగా భక్తుల రాకపోకలతో రద్దీగా ఉన్న తిరుపతి నగరంలో ఫ్లెక్సీల గోల దారుణంగా పెరిగిపోయింది. ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు, వ్యాపారులు, రౌడీ షీటర్ల అభిమానుల పేరుతో నగరమంతా ఫ్లెక్సీలను అడ్డదిడ్డంగా ఏర్పాటు చేస్తున్నారు. తిరుపతిలో హోర్డింగ్ మాఫియా ఎంతలా రెచ్చిపోయిందంటే తిరుమల ప్రవేశ ద్వారం అలిపిరి, కపిల తీర్థం, రైల్వే స్టేషన్, బస్టాండ్, గోవిందరాజస్వామి ఆలయం, రాములవారి ఆలయం, తిరుచానూరు పద్మావతి ఆలయాలను సైతం విడిచిపెట్టకుండా అడ్డదిడ్డంగా ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. ఈ ఫ్లెక్సీల కారణంగా తిరుమలకు, తిరుపతికి వచ్చే భక్తులు, యాత్రికులు, స్థానికులు సైతం అవస్థలకు గురవుతున్నారు. తిరుపతిలోని శ్రీనివాస, విష్ణు నివాసం బస్టాండులకు వెళ్లే సూచిక బోర్డులు కూడా కనిపించడం లేదని భక్తులు మండిపడుతున్నారు. ఫ్లెక్సీల కారణంగా పుణ్యక్షేత్రం తిరుపతి నగరం కాలుష్య బారిన పడకుండా చూడాలని భక్తులు కోరుకుంటున్నారు. తిరుపతి నగరానికి ఆధ్యాత్మిక క్షేత్రంగాను ఈ ప్రాంతానికి ప్రతిరోజు దగ్గర 1,00,000 మంది భక్తులు గాని, యాత్రికులు గాని, సందర్శకులు గాని వస్తున్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి ప్రాంతంగా ఇది బాగా అభివృద్ధి అవుతోంది. ఈ రాజకీయ నాయకులు లేదా అధికార పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులుగా ఉన్నటువంటి వాళ్ళు ప్రతి అయిందానికి కాందానికి ఏదన్నా చిన్న పదవి వచ్చినప్పుడు ప్రమాణ స్వీకారం పేరిట వాళ్ళు చేస్తున్నటువంటి హంగామా ఊర్లో వందలు వేల సంఖ్యలో ఫ్లెక్సీల్ని కట్టించడం. ఇటీవల తిరుపతి ఎమ్మెల్యే గారికి జన్మదిన శుభాకాంక్షల పేరుతో తిరుపతి నగరం అంతా ఎంత పెద్ద ఎత్తున కట్టారంటే ఆఖరికి కపిల తీర్థంలో కపిలేశ్వర స్వామి గుడి అనే అక్కడ ఉన్నటువంటి నంది సర్కిల్ మొత్తాన్ని నింపేశారు. వెనకాల కపిల తీర్థం కనపడలేదు. ఆఖరికి అలిపిరి దగ్గర కూడా గరుడ సర్కిల్లో గరుడ విగ్రహానికి కూడా కట్టేసినటువంటి పరిస్థితి ఉందంటే ఏ రకంగా ఉందో దాన్ని అర్థం చేసుకోవచ్చు. అంటే ఇట్లాంటి ఇంపార్టెంట్ ప్లేసెస్లోనే అట్లా ఉందనంటే గుడి లేదు, బడి లేదు, ట్రాఫిక్ లేదు, రోడ్డు లేదు, అన్ని చోట్ల ఒక పెద్ద ఫ్లెక్సీలు, అది చిన్నవో లేదా ఏదో చూడ్డానికి ఉపయోగపడేటట్టుగా ఉన్నటువంటివి కాదు. అడుగుల్లో కూడా 100 అడుగులు, 80 అడుగులు, 60 అడుగులు, 20 అడుగులకు తక్కువ ఏది లేనంత పెద్ద బోర్డులు కూడా పెడుతున్నటువంటి పరిస్థితి. దీనివల్ల ట్రాఫిక్కి తీవ్రమైన అంతరాయం కలుగుతూ ఉంది. ఒక రోడ్డు నుంచి ఇంకో రోడ్డుకి దాటుకునేటప్పుడు తెలియకుండా ఈ ఫ్లెక్సీలు అడ్డుగా ఉండడం వల్ల యాక్సిడెంట్ జరుగుతూ ఉన్నాయి. వీటన్నిటిని నియంత్రించమని చెప్పి ఎప్పటి నుంచో మేము టీటీడీకి కానీ, మున్సిపాలిటీకి కానీ, పోలీసులకి పదే చెప్తున్నా దాని మీద సరైనటువంటి నియంత్రణ లోపించింది. పర్యావరణానికి కూడా చాలా నష్టం కలిగించే ఇది ఈ ఫ్లెక్సీల వద్ద ఉంది. కాబట్టి వీటన్నిటిని నియంత్రణ చేయాలి. తిరుపతిని ఫ్లెక్సీ రహిత ప్రాంతంగా మార్చాలని చెప్పి మా డిమాండ్. తిరుపతిలో ప్రచార హోర్డింగ్లు ప్రమాదాలకు నెలవుగా మారాయి. నగరమంతా భారీగా ప్రకటన హోర్డింగ్స్ ఏర్పాటు చేశారు. బహుళ అంతస్తులపై యజమానులకు అద్దె ఆశ చూపి భారీ హోర్డింగ్స్ ను పెడుతున్నారు. సరైన పునాది లేకుండా అరాకొర రక్షణ చర్యలతో ఏర్పాటు చేస్తున్న ఈ భారీ హోర్డింగ్స్ చిన్నపాటి గాలికి కూలిపోతున్నాయి. దీంతో రహదారిపై వెళ్లే వారు ప్రమాదాలకు గురవడమే కాక హోర్డింగ్స్ ఏర్పాటు చేసిన ఇళ్లు సైతం దెబ్బతింటున్నాయి. ప్రకటన సంస్థల నిర్వహణ లోపంతో హోర్డింగ్స్ బలహీనపడుతున్నాయి. ఫ్లెక్సీల నిర్వహణ లోపం కారణంగా వర్షాకాలంలో భక్తులు, వాహనదారులు భయపడుతున్నారు. భారీ వర్షం, ఈదురుగాలులకు హోర్డింగ్స్ విరిగిపడి ప్రమాదాలు జరుగుతున్నాయి.
తిరుపతిలో ప్రచార హోర్డింగ్లు ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి. ఫ్లెక్సీల కారణంగా తిరుపతి నగరంలో ప్లాస్టిక్ చెత్త భారీగా పెరిగిపోయింది. ఫ్లెక్సీలు భూమిలో కలిసిపోవడానికి దీర్ఘకాలం పడుతుంది. తిరుపతి లాంటి ఆధ్యాత్మిక నగరంలో భారీగా ఫ్లెక్సీలను ఏర్పాటు చేయడం వల్ల పర్యావరణానికి తీవ్ర హాని కలుగుతుందని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పర్యావరణాన్ని రక్షించాల్సిన అధికారులు సైతం ఫ్లెక్సీలు పెట్టుకోవడానికి పోటీ పడుతూ ఉండడం శోచనీయమైనది. ఇప్పటికైనా అధికారులు స్పందించి తిరుపతిలో విచ్చలవిడిగా పెరిగిపోతున్న హోర్డింగ్లపై చర్యలు తీసుకోవాలని భక్తులు, స్థానికులు కోరుతున్నారు. తిరుపతి హోర్డింగ్ రహిత నగరంగా మార్చాలని భక్తులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇకనైనా అధికారులు స్పందించి తిరుపతి నగరాన్ని కాలుష్య రహిత నగరంగా ప్రకటించాలని చెప్పేసి కూడా చాలా మంది వరకు ఇప్పటికే మేధావులు అయితే చెప్తున్నారు. ఎందుకంటే తిరుపతికి నిత్యం వేలాది మంది భక్తులు తిరుపతికి వస్తుంటారు. అయితే సూచిక బోర్డులు పూర్తిగా తెలియకపోవడంతో తలమునకలుగా మారుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అంతేకాకుండా మనం చెప్పుకున్నట్టు తిరుపతి నగరాన్ని ఎందుకు భక్తిభావంతో చూస్తారు కాబట్టి ఎక్కువగా అందులో భాగంగానే తిరుపతి నగరాన్ని కాలుష్య రహిత నగరంగా చూడాలని ప్రజలు కోరుకునే పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది.